నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని కూటమి ప్రభుత్వంతో వైసీపీ పోటీ పడలేదని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. నల్లపాడు 27వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునేందుకు 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచితే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకవైపు సూపర్ 6 ద్వారా మనము పెన్షన్లు పెంచడం కానీ ఈరోజు పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసాం. అలాగే 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం అనేది జరగదు. మరి అదొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమైంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని మీరు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చెప్పారు, ఒకరికే పరిమితం చేశారు. కానీ ఈరోజు మా చెల్లి లేదా మా అక్క వాళ్ళ కడుపులో ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలు బడికి పంపిస్తే చాలు, వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున. అదే తల్లికి వందనం. మరి మీరు ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు పెంచారు. పెంచి కనీసం ప్రయాణికుల్ని ఎంత నడ్డిరు కొట్టారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇదే ఆర్టీసీలో ఈరోజు ఫ్రీగా ప్రయాణం చేశాం. మీరు సిలిండర్ ధరలు పెంచారు. 500 రూపాయల సిలిండర్ని 1,100కు చేశారు. కానీ మేము 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. మీకు మాకు పోలిక లేదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, అభివృద్ధిలో పోటీ పడలేరు. అదేవిధంగా మేము కూడా మీతో పోటీ పడలేము. మీరు విధ్వంస పాలనకు మేము పోటీ పడలేము. మాదంతా సంక్షేమ పాలన. నమస్కారం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బోయేపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీకి తగిలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తులు చేపట్టారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 21,000 మంది లబ్ధిదారులకు 9 కోట్ల రూపాయల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గౌతమి నగర్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 19 మందికి కొత్తగా విడో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళ హస్బెండ్ అందుకుంటున్న పెన్షన్ని ఉమెన్కి, వాళ్ళ వైఫ్కి కన్వర్ట్ చేస్తూ అలాగే ఇవ్వడం జరిగింది. మా కేవలం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే 19 మందికి ఈ యొక్క కొత్త విడో పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ పరిధిలో ఇద్దరు లబ్ధిదారులు రావడం జరిగింది. అది కాక పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రతి నెల కూడా 9 కోట్లకు పైగా 9 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు 21,000 మందికి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది, పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు వృద్ధుల దగ్గర నుంచి, విడోల దగ్గర నుంచి
లేదంటే బెడ్ రిడన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, కొన్ని రుగ్మతల నుంచి, దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఇలాగా అనేక విభాగాల్లో పూర్తిగా కలుపుకొని 20,000 మందికి దాకా కూడా లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలు అందడం, ప్రతి ఒక్కరికి దాన్ని అందించడం. ప్రతి నెల నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పొందుతున్న ఈ పెన్షన్ని వాళ్ళు చూసి ఎంతో ఆనందం చెందుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు లెక్కేస్తే మరి ఎవ్రీ మంత్ స్టేట్ మొత్తం మీద 2,711 కోట్లు అవుతుంది ప్రతి నెల ఈ పెన్షన్లకి. మరి మొత్తం పెన్షన్ అందుకునే వాళ్ళు 62,19,648 మంది అందుకుంటున్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెంచి అట్లా 6,000, 10,000, 15,000 ఈ కేటగిరీల్లో గురించి మొత్తం అందించిన అమౌంట్ ఇప్పటి వరకు 63,598.44 కోట్లు. అంటే ఒక పెన్షన్లకే మా ప్రభుత్వం 68,598 కోట్లు ఇచ్చిందంటే మరి ఎంతమంది లబ్ధిదారులు ఆనందంగా ఉండుంటారో, మరి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగులు నింపారు అనే దానికి మరి ఇదే ఫిగర్సే నిదర్శనం. రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. లాలాపేట పెద్దపల్లి సందులో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుందన్నారు. దానిలో భాగంగానే తూర్పు నియోజకవర్గంలో 47 మంది కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిస్టి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒక నెల తీసుకోకపోతే రెండు నెలలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైనా ఇంట్లో చనిపోతే, పెన్షన్ తీసుకునేటువంటి మగవాళ్ళు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 2 నెలల్లోనే స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి ఒక పెద్ద పీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో సంక్షేమానికి మారుపేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒకసారి చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం ఈరోజు ఒక కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుంటే ఒక పిల్లవాడి నుంచి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. తల్లి కూడా ఏ పిల్లవాడిని చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంట్లో 4 పిల్లలుంటే 4కి కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి 4 పిల్లలకి 4, 15, 60,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. గుంటూరు సెంటర్ జీఎస్టీ కమిషనర్ ఆధ్వర్యంలో జీఎస్టీ డే సెలబ్రేషన్స్ శుభం కన్వెన్షన్ లో జరిగింది. జీఎస్టీ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి వేమారెడ్డి, కమిషనర్లు అరుణ్ రిచార్డ్, ఆర్కే రామన్, దేవేష్ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్రమంగా ట్యాక్స్ చెల్లిస్తున్న పలువురికి మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించడం అంటే దేశాభివృద్ధికి తోడ్పడమే అన్నారు. ప్రతి ఒక్కరూ తాము నిర్వహిస్తున్న పరిశ్రమలకు సక్రమంగా జీఎస్టీ చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ పన్ను ప్రజల భవిష్యత్తుపై పెట్టుబడి. ఆ పెట్టుబడిని సులభం, పారదర్శకం చేసిన వ్యవస్థే జీఎస్టీ. ప్రజల సహకారమే దేశాభివృద్ధికి మూలం. జీఎస్టీ సహకారానికి సులభమైన వేదిక, సరళమైన పన్ను సమృద్ధికి మార్గం. పారదర్శకమైన జీఎస్టీతో ప్రగతి పదంలో భారత్ ముందుకు. జీఎస్టీతో వికసించే భారతం. జీఎస్టీ పన్ను ప్రజలపై భారం కాదు, ప్రజల భవిష్యత్తుపై పెట్టుబడి. On this occasion, I place on record my sincere appreciation for the taxpayers, trade associations, industry bodies, tax professionals within the jurisdiction of Guntur CGST Commissionerate, which spans over full 9 districts and parts of 2 additional districts of our state, for their valuable contribution to the economic growth and voluntary compliance.
నల్లపాడు 27 డివిజన్లో 2,70,00,000 వ్యయంతో నిర్మించిన సీసీ డ్రైన్లు బీటీ రోడ్డును ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. నల్లపాడు డివిజన్ను గత పాలకులు అభివృద్ధి చేయకుండా వదిలేశారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. ఎస్సీ కాలనీలో 1,70,00,000తో సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామన్నారు. విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని 50 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణం చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నల్లపాడు డివిజన్లో 33 కోట్ల పనులు ప్రారంభించామన్నారు. గతంలో అభివృద్ధి చేయని వైసీపీ నేతలు మరలా అధికారంలోకి వస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే ఈరోజు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము, ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్ నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు డ్రైన్, సీసీ డ్రైన్ 1,70,00,000 రూపాయలతో. ఇది అనాదిగా ఎంతో కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటిది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి మాట ఇచ్చాము, మాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడే ఒక 50 లక్షల రూపాయలతో పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటిది, అంటే హౌసింగ్ బోర్డు నుంచి 170 సచివాలయం వరకు వాళ్ళు నడవడానికి వీలు లేనటువంటి దుర్భర పరిస్థితి, వర్షాలు వస్తే స్కూల్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని అధిగమించి ఈరోజు 50 లక్షల రూపాయలతో అక్కడ సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వేసాం. సో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు నేను సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా, మళ్ళీ మేము వస్తాం. దేనికి వస్తారు మీరు? కనీసం ఈ డ్రైను ముఖం కూడా చూడలే. ఈ డ్రైను వల్ల ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంత ఇబ్బందులు ఉంటాయన్నటువంటి విషయం కూడా మీకు అర్థం కాలేదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో యాదవ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా యాదవ మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ జాతిని అవహేళనగా మాట్లాడిన వారిపై ఎటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో మంగళగిరి యాదవ మహాధర్నా అక్టోబర్ 4వ తేదీ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో జరగనుందని తెలిపారు. కావున రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యాదవ కుటుంబ సభ్యులు పాల్గొని యాదవ మహాధర్నా కార్యక్రమంను జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయల యాదవ్ ఆధ్వర్యంలో చలో మంగళగిరి యాదవ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ తెల్లమేకల సాయి యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, తాడిబోయిన వలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4వ తేదీ వేలాది మంది యాదవ కుటుంబ సభ్యులు మంగళగిరి అంబేద్కర్ సెంటర్కి వచ్చి యాదవ ధర్నాన్ని జయప్రదం చేసి యాదవ జాతిపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసన ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా వేలాది మంది జనం హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ గొర్రెల కాపర్లకు ప్రభుత్వం లోన్లు ఇస్తున్నామని చెప్తా ఉంది. అవి చాలా తక్కువ మందికి అందుతూ ఉన్నాయి. అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు అసలు అందటం లేదు. బ్యాంకు మేనేజర్లేమో హామీ ఉంటేనే లోన్ ఇస్తామంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.